అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలోని వివిధ అధికారిక కార్యక్రమాల రీత్యా, అభివృద్ధి కార్యక్రమాల రీత్యా ఈ జిల్లాకు పర్యటన రీత్యా రావడం జరిగింది. మార్నింగ్ నుంచి దాదాపు 9 గంటల నుంచి మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఐటీడీఏ పీఓ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి స్కూల్లో కొత్తగా బుక్స్ కానీ, బట్టలు కానీ, తర్వాత స్కూల్ ఓపెనింగ్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ ఓపెనింగ్ కానీ ఇవి చేస్తూ మరి అభివృద్ధికి సంబంధించినటువంటి ఆగిపోయినటువంటి బ్రిడ్జెస్, కనెక్టివిటీ లేకుండా అనేక గిరిజన గ్రామాలలో ఇబ్బంది పడుతున్నటువంటి అవన్నీ కూడా సందర్శించి వాటికి కూడా మరి వర్క్లను స్పీడప్ చేయాలని చెప్తూ ఈరోజు రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా రివ్యూ కూడా అధికార యంత్రాంగంతో పెట్టుకొని మరి రాబోయేటువంటి వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలుంటే వాటి నుంచి ప్రజలను రక్షించే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత మేము ఈరోజు 30 ఏళ్ల తర్వాత ఒక మంత్రి ఈ ప్రాంతానికి వచ్చారని చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగాను ఆనందంగా కూడా అనిపించింది. 30 ఏళ్ల క్రితము మరి కోట్నాకు భీమరావు గారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డ. ఆనాటి పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో వారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ వాంకిడి ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు మేము వాంకిడి ప్రాంతంలోకి వచ్చి మరి రాయి సెంటర్లు అనేది ఆదివాసీ గూడాలలో ఒక అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి, అదేవిధంగా సమస్యలు చర్చించుకునేటువంటి కేంద్రాలుగా గత కొన్ని సంవత్సరాలుగా వర్ధిల్లుతున్నాయి, ముందుకొస్తున్నాయి. అవి కొంత కనుమరుగవుతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళు ఆఫీసుల దగ్గర రావాలంటే కష్టం కాబట్టి భవిష్యత్తులో మా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఐటీడీఏ నుంచి కానీ రాయి సెంటర్లలో మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క విన్నపాలు తీసుకునేందుకు కానీ వాటిని మళ్ళీ బలోపేతం చేసే దిశగా కూడా మేము తొందరలోనే అడుగులేస్తాం. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ మారుమూల ప్రాంతాల ప్రజలు కోరడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు, రోడ్ సైడ్ ఉంటే ప్రజలు తొందరగా వచ్చి అధికార యంత్రాంగాన్ని కలుస్తారు, లేదా రోడ్ సైడ్ ఉన్నటువంటి గ్రామాల దగ్గరికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తొందరగా వచ్చిపోతూ ఉంటారు. కానీ ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, గుట్టలు, లోయలు, ఇప్పుడు మనం చూస్తున్నాం చీకటి ఈ ప్రాంతం, వాంకిడి ప్రాంతంలో ఒకప్పుడు రావడానికి కూడా చాలా అంటే భయంకరమైనటువంటి పరిస్థితిలాగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకు దగ్గరగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు మరి రాయి సెంటర్లో కూడా సమావేశం పెట్టడం జరిగింది. హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి మహిళా గ్రూపులతో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. చాలా ఈరోజు పర్యటన చాలా ఆనందదాయకంగా ఉంది, అభివృద్ధి పదంగా కూడా ముందుకెళ్తా ఉంది. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ హడావిడి, అంతా హడావిడి ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి ప్రతి చోట ఏ సమస్య ఉన్నా అధికార యంత్రాంగం, అధికారులు, మేము సమన్వయంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తూ అందరం కూడా మరి సమన్వయంతో పనిచేస్తేనే సమస్యల వలయం నుంచి ప్రజల్ని గట్టెక్కించగలుగుతాం. కాబట్టి సమస్యల పరిష్కార దిశగా మా ప్రతి అడుగు, మా ప్రతి ప్రణాళిక ఉంటుందని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.